నా పేరు మల్లికార్జున, నవదాన సీజ్ ఎంప్లాయీ. మీ పేరేం పేరన్నా? నా పేరు కోడిశ్రావణ. కోడిశ్రావు. ఏ ఊరండి? మాది బాలంపల్లి విలేజ్. బాలంపల్లి విలేజ్, అడిదేరపల్లి మండలం, నల్గొండ జిల్లా. సార్ ఏ వెరైటీ వేశారు మీరు? మేము ఈ నవధాన్య వాళ్ళది చిత్రాంగ అనే కొత్త వెరైటీ వేసినాం. చిత్రాంగ తెచ్చుకున్నారు? ఇవి రెండు చింతల ఫాతిమా సీడ్స్ తెచ్చుకున్నాం. ఎలాగా మీరు అది ఎవరు చెప్పిన వెరైటీ మీకు? మేము దీని గురించి ఏం పోలేదు, ఈ అన్న చెప్పిండు దాని గురించి బాగుంటుంది వేసుకొస్తాం అంటే నేను చూద్దాం ఎక్కడ తీసి శాంపిల్ అని తీసుకున్నాం. కాపుల వాళ్ళు చెప్తే వేసావు, వాళ్ళ మీద నమ్మకంతో వేసావు. మరి ఎలా ఉందండి వెరైటీ? ఇది నెంబర్ 1 ఉందన్న. నెంబర్ 1 గా ఉంది. నెంబర్ 1 అంటే ఏముంది వెరైటీలో? వెరైటీలో అంటే ఇది టాప్ బాగుందన్న. కింద నుంచి కాపు ఉంది. కింద నుంచి స్టార్ట్ అయింది. ఏ చూపి కాపు కింద నుంచి ఎలా ఉందో సార్ చూద్దాం. కింద నుంచేనా స్టార్టింగ్, కింద నుంచి ఇగో పై దాకా దాదాపు ఇది 4 అడుగులు దాకా ఉంటది. 4 హైట్ పెరిగింది. కింద నుంచి ఈడి దాకా కాపీ. ఇది కూడా కాయ కింద మొదల నుంచి కొస్త దాకా కాయ అవుతా వచ్చింది. మన రైతు ఏం చెప్తున్నా, చెట్టు మొదటి నుంచి కాపు వస్తుంది అంటున్నారు. చూసుకోవచ్చు, ఇదిగో మొదలు చూసుకోండి ఎక్కడ ఉంది మొదలు. కింద మొదల నుంచి కింద కొమ్మ నుంచి కాపు వస్తా వచ్చింది. ఆల్రెడీ కింద స్టెప్ కాపు కాసింది, పండుగాయ ఉంది కింద. మళ్ళీ కొసగా చూసుకోండి ఎంత పచ్చిగా, కింద పండుగాయ ఉంది, ఇక్కడ పచ్చికాయ ఉంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ తోట చూసుకోండి సార్, ఒకసారి తిరిగి తోటగా చూసుకుంటే అంత కొత్తగా చిట్లు ఉంది. 2 స్టెప్పులు కూడా కాసి ఉండి కూడా 3వ స్టెప్ కి కాయలు సిద్ధంగా ఉంది. అంత కొత్త కొమ్మ పోత మీద ఉంది, సన్న పింద పోత మీద ఉంది. 2 కాపులు అయిపోయింది, ఇది 3వ కాపు అండి. ఇది రైతు వేసుకోవద్దా కదా? రైతు వేసుకోవచ్చు. ఎందుకని వేసుకోవచ్చు వెరైటీ రైతు అంటే ఇది కాపు చిక్కడి కాపు చిక్కదనం ఒకటి, హైట్, తోట పెరుగుదల బాగుంది. కింద పై దాకా వచ్చింది కాపు. కింద నుంచి పై దాకా కాపు కాసుకుంటూ వస్తుంది. సైజ్ ఎలా ఉందన్నా? సైజ్ కూడా నెంబర్ 1 ఉంది. కాయ ఏది కింద కాయ పై కాయ ఒకటే సైజ్ ఉందా? సైజ్ వచ్చిందన్న. కింద యూనిఫామ్ గా కింద నుంచి పై దాకా కూడా కాయ అనేది ఒకే సైజ్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. 2 స్టెప్పులు కూడా కాసింది, 3వ స్టెప్ రెడీగా ఉంది. మరి కింద కాపు కాసింది, తాళ ఎలా ఉందని తోటలో? అసలు ఇప్పటికైతే లేదు, స్టార్ట్ లేదు. అసలు తాళ అనేది 1% లేదు. చూద్దామని కంటి కనపట్ల అసలు లేదు. ఇది ఎన్ని సెంట్లు అండి? ఇది 70 సెంట్లు. 70 సెంట్లు ఈ పొలం. 70 సెంట్లలో మీరు చిత్రాంగ వేశారు. ఈ తోట ఎలా ఉందండి మీకు? చిన్నప్పటి నుంచి మొక్క ఆరోగ్యంగా వస్తుంది? ఫస్ట్ కాంచి కూడా మొక్క బాగా ఎదుగుదల బాగుంది. మొక్కది ఎదుగుదల బాగుంది. మరి ఈ వైరస్ ని గానీ నల్లిని గానీ తట్టుకుందన్న, బాగా తట్టుకుంది. అసలు చూద్దామన్నా మీ తోటలో ఒక మొక్క కూడా లేదు, చూద్దామన్నా. వైరస్ గానీ నల్లి గానీ చాలా కంట్రోల్. ఎన్ని గంటలు రావచ్చు? 20-25 నుంచి ఇప్పటికే కాసింది. పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని సెంట్లు? 70 సెంట్లు. ఇది 70 సెంట్లు 20 నుంచి 25 దాకా రావచ్చు. ఉన్న కాపు ఇంకా 3వ స్టెప్ కూడా కాస్తే ఇంకా పెరగవచ్చు. ఇప్పటికైతే 20 నమ్మకం. ముందర చెప్పలేం కదా. ఇప్పటికైతే ఫ్లవరింగ్ అంతా బాగుంది. ఇంకా చూసుకుంటే పోతే ఎలా ఉంది చూసుకోండి. మనం తోట తిరిగి చూసుకుంటే ఒకసారి ఏ చెట్టు పట్టినా కాపే ఉందండి. ఇంకా ఒక్కొక్క కొమ్మ అసలు చేస్తుంటే కొమ్మలు ఇరిగిపోతున్నాయి. చూసుకోండి కాపీ ఎలా ఉందో. మళ్ళీ తోట చూసుకుంటే పై హెల్దీగా అంత మల్లె తోట బాగా పోత మీద ఉంది. వైరస్ ని నల్లిని బాగా తట్టుకుంది వెరైటీది. చూద్దామని అసలు వైరస్ లేదు, నల్లి లేదు. మన రైతు ఏమంటున్నా అంటే 70 సెంట్లకే 20 నుంచి 25 క్వింటాల దిగుబడి పక్కా వస్తున్నట్టున్నాడు. ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నాడు. వేసుకోదగ్గ విత్తనం అన్న. మీరు అంతకు ముందు తేజాలు వేస్తారు కదా ఎక్కువగా. అంత ముందు వేసిన తేజాలకి ఇప్పుడు ఈ సంవత్సరం మీరు వేసిన చిత్రాంగికి తేడా ఏమైనా ఉందా? తేడా ఉందన్న. ఏముందంట తేడా? బాగా హైట్ బాగా వచ్చింది. ఒకటి కాయ సైజ్ బాగుంది. 2 మళ్ళీ నల్లి బొబ్బరి కంట్రోల్ లో ఉంది. దీనికి 3 కాపు కూడా కిందనంగా పై దాకా వచ్చింది. కింద నుంచి కాపు వస్తుంది. తోట పెరుగుదల బాగుంది. కాయ చిక్కదనం బాగుంది. పాలు శాతం తక్కువగా ఉంది. రోగాలు బాగా తట్టుకుంటుంది. ఒక రైతుకి కావాల్సిన లక్షణాలన్నీ ఈ వెరైటీలో మనకు ఉన్నాయి. సో ప్రతి ఒక్క రైతు మన నవధాన్య వాళ్ళది చిత్రాంగి వేసుకోవచ్చు. ఇబ్బంది అయితే లేదు. చూసుకోండి కాపు ఎలా ఉందో. ఏ చెట్టు పట్టిన కాపు ఉంది. బాలంపల్లి అనే గ్రామంలో, అడిదేరపల్లి మండలం, నల్గొండ జిల్లాలో మన నవధాన్య సీడ్స్ కంపెనీ వారు చిత్రాంగి వేసాము. మన డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి ఫాతిమా సీడ్స్, 2 చింతలండి.